చేసినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, మన ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనలో ఏముండాలి అని మనం ఆలోచన చేయగలిగినట్లయితే మొట్టమొదటి అనుభవము ప్రార్థనలో కృతజ్ఞత అనేది ఉండాలి. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థనలు ఏముంటుందంటే కృతజ్ఞత ఉండదు. డైరెక్ట్గా ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇదే పోండి, అదే పోండి, నన్ను కాపాడండి, నా కుటుంబాన్ని కాపాడండి, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ అసలు సిసలైనటువంటి ప్రార్థనలు ఉండవలసినటువంటి మొదటి అనుభవం ఏంటంటే కృతజ్ఞత అనేది చాలా అవసరం. ఎందుకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి? వాక్యం 103వ కీర్తన అంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని కొరవకుము. కనుక దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైనది ఏంటి అంటే కృతజ్ఞత అనేది చాలా దేవునికి ఇష్టం. ఎవరికైనా మనం సహాయం చేస్తే సహాయం పొందినటువంటి వారు థ్యాంక్స్ అండి అని చెప్తే మనకి ఎంత తృప్తి అనిపిస్తుందండి. ఒకవేళ మనం సహాయం చేసినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోరు అనుకోండి, మనం ఏమంటాం, ఇంకా అసలు కృతజ్ఞత కూడా లేదు, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదండి. అంటే ఇహలోక సంబంధమైనటువంటి మనకెంత బాధ ఉంటే మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు, జీవం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ని పొడిగించాడు. కనుక భక్తుడు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా మనము మర్చిపోకూడదు. 116వ కీర్తన 12వ చరణం కూడా మనం చదవగలిగినట్లయితే, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించెదను, రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లిస్తావు? అక్కడ ప్రశ్న మార్క్ కనబడుతుంది. ఆయన చేసిన ఉపకారాలన్నిటికీ మనం ఏమి ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని మనము తీర్చలేమండి. కానీ ఆయన రుణాన్ని మనం తీర్చాలంటే మనం చేస్తున్నటువంటి స్థుతులపైన ఆశీనుడు అవ్వాలి అంటే, దేవునికి మనం స్థుతి ఇంపుగా ఉండాలి అంటే మన ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే కృతజ్ఞత కలిగినటువంటి అనుభవంలో మనం ఉండాలి. రెండవ మాట మనం ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనల చీటకు మెలుగుగా ఉండుడి. మన ప్రార్థనలు ఏముండాలి అంటే మెలుగు ఉండాలండి. చాలా మంది ప్రార్థన ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటారు కదా, చూస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంట, ప్రార్థన చేస్తే నిద్రపోతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతమై ఎలా ఉన్నదంటే సమీపం ఉన్న పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. పరిస్థితులు ఏమీ పోగలేదు. ఎక్కడ చూసినప్పటికీ కూడా భయంకరమైనటువంటి స్థితిగతులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క రాకడగా సూచిందని మనం చూస్తూ ఉన్నాం. కనుక వాక్యం ఉంటుంది అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థన చీటకు మెలకువగా ఉండాలంటే, మెలకువగా ఉండమంటే నిద్రపోవడం కాదు, కానీ మనం ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి అంటే సిద్ధపడేవాడిగా ఉండాలి. ప్రార్థన చేయడానికి ఎప్పటికప్పుడు మనం ఎలా ఉండాలంటే అండి సిద్ధపడేవాడిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో 10 మంది కన్యకలు ఉన్నారు. ఈ 10 మంది కన్యకలో 5 కన్యకలు ఎటువంటి వారు అంట సిద్ధపడ్డారంటే వారి పేరేంటి? బుద్ధి కలిగినటువంటి కన్యకలు. మరొక 5 ఉన్నారు. వారు ఎటువంటి వారు అంటే బుద్ధి లేని వారు. బుద్ధి కలిగినటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు 10 మంది కన్యకలు వచ్చారంట. ఈ 10 మంది కన్యకలో ఒకరికి బుద్ధి కలిగినటువంటి వారు అని పేరు కనపడుతుంది, మరొకరు ఇంకొందంట బుద్ధి లేని. కారణం ఏంటి? బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎలా ఉన్నారు అంటే మెలకువ కలిగి ఉన్నారు. బుద్ధి లేనటువంటి కన్యకలు ఎలా ఉన్నారంట? నిద్రపోతూ ఉన్నారు కదా. బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎలా ఉన్నారు అంటే నా రాజు ఎప్పుడు వస్తాడో నేను వెళ్ళిపోతాను,
నా ప్రియుడు ఎప్పుడు వస్తాడో నేను ఎదుర్కొంటాను. కనుక ఈ బుద్ధి కలిగినటువంటి 5 కన్యకలు ఎలా ఉన్నారు అంటే మెలకువగా ఎదురు చూస్తూ ఉన్నారట. బుద్ధి లేనటువంటి కన్యకలు ఎలా ఉన్నారంటే ఇంకా సమయం ఉందలే, ఇంకా అవకాశం ఉందలే. చాలా మంది ఏం చేస్తారంటే మందిరానికి రావడానికి ఇంకా సమయం ఉంది కదా, ఇంకా టైం ఉంది, ఇంకా పాటలే పాడుతున్నారు కదా, ఇంకా ఆరాధన జరుగుతుంది కదా, ఇంకా వెళ్దాం. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు అంటే బుద్ధి లేనటువంటి కన్యకలు. వాళ్ళు ఏమి లేదంటే మెలకువలేదు. దేవుని యొక్క సన్నిధికి మనం ఎప్పుడు రావాలి అంటే ముందుగానే రావాలి. బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఎలా ఉన్నారు అంటే సిద్ధపడినటువంటి వారు ఉన్నారు. ఎప్పుడు కూడా మెలుకుతూ ఉన్నారంట. రాజు వచ్చాడు, పెళ్లి కుమారుడు వచ్చాడు. ఎప్పుడైతే మెలకువగా ఉన్నారో ఈ 5 కన్యకలు ఏం చేశారంటే పెళ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్ళిపోయారు. ఎందుకంటే మెలకువగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు మన జీవితంలో కూడా వాక్యం అంటది అన్నిటి అంతం ఎలా ఉందంటే సమీపమైపోయింది. పరిస్థితులు ఏం పోగలదు, ఎక్కడ ఎలా ఉన్నా తెలియదు, ఎవరై రోజు ఎలా ఉన్నారో మనకు తెలియదు. ఈ రోజు ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రం. రేపు ఉంటాము మనకు తెలియదు. వస్తువు తయారు చేసినటువంటి వాడు చెప్తాడు దీనికి ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ అండి అంటాడు. ఒక మొబైల్ కొనుక్కుంటే వారంటీ ఉంది, గ్యారంటీ ఉంది దానికి. కానీ మన జీవితానికి వారంటీ లేదు, గ్యారంటీ. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం, రేపు ఎక్కడుంటాం మనకి తెలియదు. ఈరోజు భూమి మీద ఉంటాం, రేపు భూమిలో ఉంటామేమో. ఏదేమైనప్పటికీ కూడా వాక్యం అంటుంది ఆయన రారాజుగా వస్తూ ఉన్నాడు, పెళ్లి కుమారుడిగా వస్తూ ఉన్నాడు. ఆయన ఎదుర్కొనడానికి మనం ఎలా ఉండాలి అంటే స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు ఏంటి ఎలా ఉండాలండి, మెలుగుగా ఉండాలి. అందుకే కూడా ఏర్పాటు చేశారు దైవజనులు. కనుక మనం ఎప్పుడైనా వస్తాడో ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలి అనేది ఈ కూడికల యొక్క ఉద్దేశం ఏంటంది. కనుక మన ప్రాంతంలో 2వ అనుభవం ఏంటంటే మెలకువ కలిగి ఉండాలి. మొదటి అనుభవం ఏంటంటే కృతజ్ఞత ఉండాలి మన ప్రాంతంలో. 2వ అనుభవం మెలకువ కలిగి ఉండాలి. 3వ అనుభవం మనం ఆలోచించగలిగినట్లయితే ప్రార్థనలో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలండి ప్రార్థనలు ఏముండాలి, విశ్వాసం ఉండాలి. చాలా మందికి విశ్వాసం ఉండదు, జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు. కానీ భక్తులు అనేక మంది వారి యొక్క ప్రార్థనలు ఏముందంటే విశ్వాసం ఉంది. వాక్యం అంటూ ఉంది నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచెను, నిరీక్షించాడు. అంటే నిరీక్షించడానికి ఆధారం లేదు, ఊహించడానికి ఆధారం లేదు. కారణం ఏంటంటే అబ్రహాం గారి వయసు అంట ఇంచుమించు 90 సంవత్సరాలు వయసు వచ్చేసింది కదా. శారా యొక్క వయసు కూడా పెరిగిపోయింది, శరీరము మృతతుల్యమైపోయింది. ఇటువంటి సందర్భంలో కూడా దేవుని యందు వారు ఏం చేశారు అంటే విశ్వాసం ఇచ్చారు. ప్రార్థనలో విశ్వాసం కనపడుతుంది. ఈరోజు మన జీవితంలో కార్యాలు జరగట్లేదండి, మా కుటుంబంలో ఆశీర్వాదం రావట్లేదంటే మనం అనుకుంటూ ఉంటాం. కానీ సరైనటువంటి విశ్వాసం మనలో ఉండట్లేదు. అందుకే ఏ సైట్ ఉన్నాడు ఆవగించంత విశ్వాసం మీలో ఉంటే ఎంత ఉంటుందంట. ఆవగింజ చెప్పడం చూసారు మీరు? ఆవగింజ ఎంత ఉంటుందంట? చాలా చిన్నగా ఉంటుంది కదా, చాలా చిన్నగా ఉంటుంది, చాలా చీపుగా కనపడుతుంది మనకి. చాలా మంది పెద్దలు తెలుస్తుంది, అప్పుడు ఉపమాలయం తీసుకుంటే తెలుస్తుంది, ఎవరికి కూడా తెలియట్లేదు. కానీ ఏ సైడ్ ఉన్నాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండలంట ఆ నదిలో పడమంటే. ఎందుకు ఆవగింజతో ఏసై పోల్చాడు అని మనం ఆలోచన చేస్తే ఆవగింజ ఎంత ఉంటుందంట, చిన్నగా ఉన్నా కానీ దానిలో వంకరలు ఏమి కూడా కనపడదు. అది ఎలా కనపడుతుందంటే సంపూర్ణంగా కనపడుతుంది, గుండ్రంగా కనపడుతుంది, వంకర టింకరలు లేవు. ఈరోజు మన జీవితంలో కూడా మన ప్రార్థనలో మనకి ఏముండాలి అంటే సంపూర్ణమైనటువంటి విశ్వాసము. మన ప్రార్థన విశ్వాసమైనటువంటిదిగా ఉండాలి. దేవుడు చేస్తాడు, దేవుడు నాపట్ల కార్యం చేస్తాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి. అందుకే షడ్రకు, మేషకు, అబేద్నెగో ముగ్గురు కూడా ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా? రాజా, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా నీవు నిలబెట్టినటువంటి ప్రతిమకు మాత్రం మేము నమస్కారము చేయాలి. ఉన్నటువంటి విశ్వాసం చూడండి. రాజు గారితో అంటున్న రాజా,
రాజ్యాన్ని నువ్వు నిలబెట్టి